హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, ఇండియన్ లాంగ్వేజెస్ ఫెస్టివల్స్ సమన్వయ్ 2016 యొక్క థీమ్ ఏమిటి? ఇండియన్ లాంగ్వేజెస్ ఫెస్టివల్స్ సమన్వయ్ 2016 యొక్క థీమ్ ఏమిటి? సో సమన్వయ్ 2016 యొక్క థీమ్ వచ్చేసి లాంగ్వేజ్ యాజ్ పబ్లిక్ యాక్షన్. లాంగ్వేజ్ యాజ్ పబ్లిక్ యాక్షన్. భారత్లోని ఏ విమానాశ్రయం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొదటి కార్బన్ న్యూట్రల్ స్టేటస్ విమానాశ్రయంగా మారింది? సో భారత్లోని ఏ విమానాశ్రయం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మొదటి కార్బన్ న్యూట్రల్ స్టేటస్ విమానాశ్రయంగా మారింది? ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. రిటైల్ కొనుగోలుదారుల కొరకు స్కావా కామర్స్ పేరిట ఈ కామర్స్ వేదికను ప్రారంభించిన భారతీయ కంపెనీ ఏది? రిటైల్ కొనుగోలుదారుల కొరకు స్కావా కామర్స్ పేరిట ఈ కామర్స్ వేదికను ప్రారంభించిన భారతీయ కంపెనీ ఇన్ఫోసిస్. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ఇటీవల విదేశీ పెట్టుబడిదారుల కొరకు పిఆర్ఎస్ స్కీమ్ను ఆమోదించింది. పిఆర్ఎస్ అనగా ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ఇటీవల విదేశీ పెట్టుబడిదారుల కొరకు పిఆర్ఎస్ స్కీమ్ను ఆమోదించింది. పిఆర్ఎస్ అనగా పర్మనెంట్ రెసిడెన్సీ స్టేటస్. 2016 యుఈఎఫ్ఏ యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? సో 2016 యుఈఎఫ్ఏ యూరోపియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ విజేత వచ్చేసి పోర్చుగల్. నెక్స్ట్, పరమ ఇషాన్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాన్ని ఇటీవల ఏ ఐఐటిలో ప్రారంభించారు? పరమ ఇషాన్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాన్ని ఐఐటి గౌహతిలో ప్రారంభించారు. నెక్స్ట్, ఫిఫా డైవర్సిటీ అవార్డు 2016తో సత్కరించబడిన భారత స్వచ్ఛంద సంస్థ ఏది? ఫిఫా డైవర్సిటీ అవార్డు 2016తో సత్కరించబడిన భారత స్వచ్ఛంద సంస్థ స్లమ్ సాకర్. నెక్స్ట్, 2016 పురుషుల సింగిల్స్ వింబుల్డన్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? 2016 పురుషుల సింగిల్స్ వింబుల్డన్ ఛాంపియన్షిప్ విజేత ఆండీ ముర్రే. ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కలికోఫుల్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు? ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కలికోఫుల్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం.